ఇజ్రాయెల్ సైన్యంలో రెడ్ అలర్ట్ మోగడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సైనికులకు ఇచ్చిన సెలవులను రద్దు చేసిన ఇజ్రాయెల్ ప్రభుత్వం తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. దీంతో ఇరాన్పై మరోసారి భారీ దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు యుద్ధం కొనసాగింపుపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెనక్కి తగ్గడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా మద్దతు లేకపోయినా ఇరాన్పై దాడులు కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇరాన్ కూడా తమపై దాడి జరిగితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. ముస్తఫా ఖనేమీ ఆరోగ్యంగా ఉన్నట్లు చూపించే వీడియోను ఇరాన్ విడుదల చేసింది. అయితే ఆ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే విషయాన్ని వెల్లడించలేదు.